అందరికీ ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను ఇంకొక రెసిపీ చూపిద్దామని వచ్చేసాననమాట. సో, ఈరోజు నాకు ఆఫ్ అనమాట. సో, ఈరోజు నాకు షిఫ్ట్ లేదు. సో, సండే కదా ఏదైనా స్పెషల్‌గా చేసుకుందామని చెప్పి సో, నాన్ వెజ్ ఇస్ బోర్ అయిపోయింది తిని. సో, ఈరోజు నేను వెజ్‌తో ఏదైనా వెరైటీగా చేసుకుందామని కాలీఫ్లవర్‌తో పకోడీ చేశాననమాట. సో, దిస్ ఈజ్ మై కాలీఫ్లవర్ పకోడీ. చూడండి గైస్ ఎంత యమ్మీగా ఉంది కదా! అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది. సో, మీకు రెసిపీ చూపించేస్తాను. కాలీఫ్లవర్ని మనం ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. హాట్ వాటర్లో సాల్ట్ వేసుకొని వాటర్ బాగా బాయిల్ అయ్యాక కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని మనం హాట్ వాటర్లో వేసుకోవాలి. సో హాట్ వాటర్లో ఒక 2 నుంచి 3 మినిట్స్ పెట్టుకొని బాగా బాయిల్ అయ్యాక పక్కన తీసుకోవాలి. అందులో కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, అల్లం పేస్ట్, కార్న్ఫ్లవర్, బేకింగ్ సోడా, శనగపిండి సరిపోను మనం చూసి కలుపుకొని వేసుకోవాలి. వాటర్ అస్సలు వేయకూడదండి. వాటర్ వేయడం వల్ల మనకి చాలా వాటర్ అయిపోతుంది. సో కాలీఫ్లవర్ ఆల్రెడీ బాయిల్ చేస్తాం కాబట్టి అదే వాటర్ మనకు కవరప్ అయిపోతుంది. సో ఇవన్నీ బాగా కలుపుకొని ఏదైనా తక్కువ పడితే టేస్ట్ చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. బాగా కలిపేసుకొని దాంట్లో కొంచెం వాటరీ వస్తూ ఉంటుంది. మనం కలిపేటప్పుడు చాలా డ్రై అవుతూ ఉంటుంది. సో ఇది ఫైనల్గా ఇలా మిక్స్ అవుతుంది అనమాట. వేడి ఆయిల్లో మనం కలుపుకున్న మిశ్రమాన్ని వేసేసుకోవాలి. జాగ్రత్తగా ఆయిల్ మీద పడకుండా వేసుకోవాలన్నమాట. లైట్గా బ్రౌన్ అవ్వగానే ఇలా తిప్పుకొని మళ్ళీ చెక్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. నీట్గా అయిపోయింది. ఇలా అయిన మంచి క్రిస్పీ కాలీఫ్లవర్ పకోడీకి మనం గార్నిష్ లైట్గా పచ్చిమిరపకాయలు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని ఇలా మీదంగా చల్లుకొని తింటే సూపర్ టేస్ట్ అండి. ట్రై ఇట్.